ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రై నైనిని పట్టుకుని ఎవరెన్ని పరీక్షలు ఎన్నిసార్లు చేసినా తనే నెగ్గుతుంది. ఇలా చేసే కొద్దీ తనకి ఇబ్బంది. ఇక ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. ఇటు చాలా. ఇంకేమైనా వివరాలు కావాలా? ఎనీ డౌట్స్? తిలోత్తమమ్మకు ఇంకా ఏదో అనుమానం ఉన్నట్టుంది. చెప్పొచ్చు. తనే నైని అని మనకన్నా ఎక్కువగా నమ్మే విశాల్ మొబైల్ అన్లాక్ నంబర్ నిన్నో మొన్నో చెప్పుండొచ్చేమో. కరెక్టే. నా మొబైల్ పిన్ నంబర్ చెప్పు. మీ మోహం. వై? నాకే తెలీదు. ఇంక చెల్లికేం తెలుస్తుంది? ఓ కరెక్టే కదా అల్లుడు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను నయనినే, విశాల్ బాబు గారి భార్యని. నాకు 2 పిల్లలు, కవలల్ని కన్నాను. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు కొద్దిసేపటి తర్వాత నేను త్రిని అని ఎందుకంటారు వదినా? అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసినా ఏం చెప్పాలో తెలియదు. అర్థం కాలేదు. కాకూడదు. ఎందుకంటే నైనమ్మ ఆశయమ్మ లాంటిది. అమ్మా, నీ తలపైన అక్షింతలు వేయించుకున్నాం. కొన్ని బియ్యం వండి నా ఆకలి తీర్చమ్మా. అయ్యో, ఎంత మాటమ్మా. నువ్వురా రా. మమ్మీ మమ్మీ మమ్మీ, నీ నగలు ఎన్నుంటే అన్నీ ఇచ్చేసి. ఎందుకురా? తీసుకెళ్ళి బయట మురిగుంటలో పడేసి వస్తాను. మెంటలా ఏంటి? బంగారం ధర ఆకాశాన్ని అంటుతూ ఉంటే బురద గుంటలోకి నగలు పట్టుకెళ్ళి విసిరేస్తా అంటావేంటి? అరే, పనికిరాని వాటిని మెడలో వేసుకుని ఏం చేస్తావు మమ్మీ? రే మూర్ఖపుత్ర, పనిచేయని నీలాంటి వాణ్ణి ఆపదలో ఆదుకునేది బంగారమేరా. తాకట్టు పెట్టైనా బతికేయొచ్చు. అయ్యో, డబ్బులు నేను చేసుకుంటావు మమ్మీ. మ్యాజిక్ జరగాలి. నీ నగలలా చేస్తాయా? చేవు. అదే నైని మెళ్ళో కట్టుకున్న అమ్మవారి బిల్లగల దారం చూడు. అది విశాల్ తమ్మికి కట్టగానే పెద్ద మరదలు మంచిగా మారిపోయి హాయిగా ఎలా స్మైల్ ఇచ్చిందో. నిజమేరా. నేను దాని గురించి ఆలోచించనే లేదు. అరే, నువ్విలాంటివి అబ్జర్వ్ చేయవు మమ్మీ. ప్రతి దాంట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంటుంది. బాగానే చెప్పావు, కానీ ఆ దారం కట్టిన తర్వాతే నయని నార్మల్ అయిందంటావా? ఎస్ మమ్మీ. అరే, ఆ దారానికి పెద్ద మరదలికి ఆ గారడి పాపకు ఏదో సంబంధం ఉంది అని అనుకుంటున్నాను. ఆలోచించాల్సిన విషయమే వల్లభ. ఇంకొకటి కూడా మమ్మీ. అరే, ఆ అమ్మవారి బిల్లను విశాలాక్షి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది అంటే తను అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? యాక్సిడెంట్ అయిన విషయం ప్రెస్ వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాం కదా. కరెక్టేరా. ఇంటికి వచ్చాక కూడా అప్పుడే తెలిసిన దానిలా ఆ విశాలాక్షి ఏం కంగారు పడలేదు. చాలా కూల్గా చిరునవ్వుతో మాట్లాడింది. దాన్ని బట్టి మనకేమర్థమైంది? నయని విశాలాక్షి ఇంతకు ముందే బయట కలుసుకొని ఇంటికి వచ్చారు అనుకుంటున్నా. నేను కూడా అలాగే అనుకుంటున్నాను మమ్మీ. ఇద్దరూ కలిసి మనల్ని బకరాల్ని చేస్తున్నారు. అలా చేస్తే వాళ్లే దెబ్బతింటారు. ఒకరు మోసం చేయాలని, ఇంకొకరు గారడీ చేయాలని చూస్తున్నారు. నేను రివర్స్లో చేస్తాను వల్లభ.
ఇప్పుడైతే నైనిలానే ఉన్నావు. లా ఉండడం ఏంటి బాబుగారు, నేను నైనినే. రామచంద్ర, చూసావా గాయత్రి, మీ చిన్న అన్న, పిన్ని, పెదనాన్న వీళ్ళందరూ అమ్మే కాదని కన్ఫ్యూజ్ చేయడంతో మనం కూడా అలా అనేసాం. మీరైనా పొరపాటు పడతారేమో కానీ గాయత్రి పాప మాత్రం నేను ఎలా ఉన్నా పొరబడకుండా గుర్తుపట్టేస్తుంది. తల్లికి బిడ్డకి ఉన్న విడదీయరాని బంధం అది. నైని, నేను కట్టిన తాళి కంటే మెడలో కట్టిన దారమే అందంగా ఉందా ఏంటి? ఇది కూడా మీరే కట్టారు కాబట్టి ఎటూ పోల్చుకోలేకపోతున్నారనుకుంటా. పోల్చుకోవడం తేల్చుకోవడం అర్థం కావడం లేదు నైని. ఎందుకు బాబుగారు? నువ్వు హాఫ్ శారీలో నుండి ఫుల్ శారీలోకి వచ్చినా సరే నేను ఆలోచనలో పడిపోయానా అనిపిస్తుంది. అలాగేం లేదు. యాక్సిడెంట్ అయ్యాక నేను ఇంటికొచ్చినప్పటి నుండి నా మెళ్ళో ఈ అమ్మవారి బిళ్ళ లేదు కదా. ఇప్పుడు మళ్ళీ విశాలాక్షి ఈ దారాన్ని కట్టించడంతో మీ దృష్టి అంతా దీని మీద ఉండి అలా అన్నారంతే. ఈ దారం కట్టడం వల్ల అయినా ఇక నువ్వు నైనివన్న సంగతి మర్చిపోకుండా ఉంటే చాలు. కష్టం. అదేం నైని, అంటే నిన్ను నువ్వే మర్చిపోతావని నువ్వే ఎలా చెప్తున్నావు? ఆ, ఊరికే అలా అన్నాను బాబుగారు. అయినా నాకు ఏది గుర్తుండకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరైతే గుర్తుంటారు కదా. ఏం గుర్తుండడం ఏంటో నైని, నేను త్రినేత్రిని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే వచ్చాను అంటాం. త్రినేత్రి మిమ్మల్ని ఇష్టపడిందా? ఎప్పుడు చూసింది బాబుగారు? అలా అడుగుతావేంటి నైని? త్రినేత్రి అంటే నువ్వే కదా. ఆ, 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 నేనే. హలో మేడం, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. చూసావమ్మా, నీ కోడలు కూడా నన్ను ఆట పట్టించాలి అనుకుంటుంది. బాబుగారు, మీరు దేవీపురం వెళ్లారు కదా, అక్కడ ఎవరినైనా కలిశారా? ఎవరినైనా అంటే? ఏ ఆడపిల్లైనా మీతో మాట్లాడిందా? నో. లేదా? ఆడపిల్ల ఎవరు నాతో ఎందుకు మాట్లాడుతుంది నైని? మరి త్రినేత్రి ఇష్టపడినట్టు ఎలా చెప్పింది? నైని, ఇక్కడే ఉన్నావా లేదంటే దేవీపురం వెళ్ళిపోయావా? నిన్ను తప్ప ఇంకా ఏ ఆడపిల్ల వంక చూడనని నీకు తెలుసు కదా. మీరు చూడరు, కానీ మిమ్మల్ని చూస్తారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.